జీవన్ముక్తులు ప్రళయంలో కూడా నశించరని భగవద్గీత యోగావశిష్టము చెప్తున్నాయి. ఇక పూర్ణ దత్తావతారమైన బాబాకు జీవులను ఉద్ధరించడమే అవతార కార్యం కనుక ఆయన లీల మహాసమాధికి ముందులాగానే నేడు కూడా కొనసాగుతోంది. అంతవరకు భక్తులతో ఆయనకు గల అనుబంధం అలానే కొనసాగుతుంది. కాకా మహాజన్కి నవంబర్ 13, 1918 స్వప్నంలో సాయి కనిపించి, నేను సమాధి చెంది నెల అయింది, మాసిక పూజ చెయ్యి అన్నారు. అతడు నిద్రలేచి చూస్తే ఆ మాట అక్షరాల నిజమైంది. అలానే నాగేష్ అనే భక్తుడు సమాధి పక్క గదిలో నిద్రించేవాడు. అప్పుడు అతనికి తోటివారికి సమాధి నుండి రకరకాల సంగీతం వినిపిస్తూ ఉండేది. సాయి ఎల్లప్పుడూ మనతోనే ఉన్నారు. నేను సాయి లీలలే కాకుండా నేను రాసిన కథలు, ఇతరులు రాసిన కథలు కూడా చదువుతాను. మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింకు పెడతాను, వినండి.